వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా ఈవినింగ్ మేమైతే మా రొటీన్ ఏంటి అని చెప్పి చూపిద్దాము అని నేనైతే వీడియో తీస్తున్నానండి. మాతో పాటు కోతి కూడా కాపలా కూర్చుంది. మా హస్బెండ్ అయితే వాటర్ పెట్టేసి కలుపు మొక్కలన్నీ తీసేస్తున్నారండి. ఎందుకంటే బాగా వాన పడింది కదా, చాలా ఇదిగోండి ఇలా వచ్చేసింది, మొత్తం పిచ్చి పిచ్చి చెట్లన్నీ వచ్చాయి. అందుకని వాటర్ పట్టేసి నీళ్ళు పట్టిన తర్వాత చెట్లు అయితే కొంచెం ఈజీగా వస్తాయి కదా పిచ్చి మొక్కలు అని చెప్పేసి నేనైతే ఈ కాసిని పీకాను. మా హస్బెండ్ అయితే పెద్ద పెద్ద చెట్లు, ఇదిగోండి వాకాయ చెట్టు కూడా వేసి 2 years అవుతుంది అనుకుంటా. వాకాయలు పిందెలు కూడా వచ్చినాయి, 2 కాయలు అయినాయి, ఒకటైతే పిందె ఉంది. ఇదిగోండి అక్కడ పిందె కనపడుతుందా మీకు? కాయలేమో లోపలికి ఉన్నాయి, కానీ ముళ్ళు మాత్రం ఎంత పెద్దగా ఉన్నాయో కనపడుతుందా అసలు? ఇగోండి మొత్తం ఏమైందంటే మేమైనా ఇక్కడ రూమే ఇస్తున్నామండి, దానికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఒక్కొక్క మొక్క తీసేసి మేమైతే ఇదిగోండి ఇలా ఒక్కొక్క దాంట్లో వేస్తున్నాము. వామ్ చెట్టు అని, మనీ ప్లాంట్ అని, బ్రహ్మకమలం అని, ఇవి కనకాంబరం మొక్కలు ఇలా వేసాము. ఒక్కొక్కటి తీసి వేస్ట్ ఉంటాయి కదా దాంట్లో అయితే మేమైతే మొక్కలు వేసేస్తున్నాము. చూసారా అసలు ఎంత చండాలంగా పెరిగిపోయాయో. ఇప్పటిదాకా మా అబ్బాయి ఉన్నాడు, గందరగోళం ఇదంతా చూడండి, అసలు బురద చేసి నా డ్రెస్ అంతా తడిపేశాడు చేసి ఇప్పుడే వెళ్ళాడు. వాళ్ళ తాతగారు వచ్చి తీసుకెళ్లారు. ఇగోండి గోంగూర చెట్లు అయితే మేము వేయకపోయినా వచ్చేస్తాయి మాకు. వానాకాలము అసలు పిచ్చి చెట్లను చూస్తేనే నాకు భయం వేస్తుంది. అమ్మో, పీకేటప్పుడు మాత్రం ఎర్ర చీమలు ఉంటాయి కదండి, అవి మాత్రం మస్తు గుడుతున్నాయి. ఇంకా చెట్లు పీకకపోతే దోమలు కూడా వస్తాయి వానకి అని చెప్పి మేమైతే ఈవినింగ్ ఈ పని అయితే పెట్టుకున్నాము. మళ్ళీ మొత్తం నీట్గా క్లీన్ అయిన తర్వాత మా గార్డెన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. జాగ్రత్త. ఇదిగోండి ఇలా అయితే మేము పీకేసుకుంటున్నాం మొక్కలు. ఇంకా చాలా ఉంది. ఈ ఐడియా చాలా బాగా నచ్చిందండి, ఎందుకంటే చూసారు చీమలు చంపేస్తున్నాయి, ఎర్ర చీమలు. ఇలా అయితే ఏంటంటే తొందరగా వచ్చేస్తున్నాయి మొక్కలు వాటర్ కి తడుండేసరికల్లా. నాకైతే ఈ ఐడియా మాత్రం చాలా బాగా నచ్చింది. కోతులకు కూడా మనం ఏదైనా మార్గం చెయ్యాలి కదా. అవునండి, కోతి చూడు ఎంత జర్జా కూర్చుందో దాని ఇల్లులాగా. అండ్ మేమైతే దీంతో పాటుగా ఇక్కడ రాడ్లు కనపడుతున్నాయి కదా, ఈ రాడ్లు ఏంటనుకుంటున్నారా? మేమైతే ఇంటికి మెస్ పెట్టి ఇచ్చేస్తున్నాం. అక్కడ కోతి కూర్చుని చూసారా, ఆ కోతి కూర్చున్న ప్లేస్ నుంచి ఇంటి కూడా మెస్ అయితే వస్తుంది. ఆ మెస్ వర్క్ అయితే 2 days నుంచి నడుస్తుంది మా ఇంట్లో. ఆ పైకి వెళ్ళి ఆ మెస్సులు ఎలా తయారు చేశారు ఏంటన్నది చూపిస్తా. ఇప్పుడైతే మాకు ఇవ్వండి ఈ గార్డెన్ ఏరియా శుభ్రం చేస్తున్నాం. ఇటు పక్కంతా ఇదంతా శుభ్రం చేయాలి. ఇందాక చెప్పుకున్నాం కదా ఇక్కడ రూమ్ కడుతున్నామని. ఇక్కడైతే ఒక పెద్ద హాల్ వచ్చేస్తుంది ఈ ఏరియాలో, అందుకని మొక్కలన్నీ కూడా తీసేస్తాం. ఆ ఇంటికేమో మెస్ పెట్టిస్తున్నాం. అదేవిధంగా ప్రహరీకేమో సోలార్ కరెంట్ అయితే పెట్టిస్తున్నాం. దానికోసం ఇంటి ముందు ఒక కొబ్బరి చెట్టు ఉంది, దాన్ని తీపిచ్చాలి. వెనక బ్యాక్ సైడ్ నుంచి అయితే వ్యూ ఇది. ఇంకా చాలా రీమోడలింగ్ ఉంది, హౌస్ని మార్చేది. ఇలా కోతులు కూడా పైన కూర్చోవన్నమాట మెస్ అయితే పెట్టిస్తే. ఆ మెస్ ఎలా ఉందో కూడా నేనైతే మీకు చూపిస్తాను. ఇదిగోండి గాయస్, మా జామ చెట్టుకి అయితే జామకాయలు వచ్చేస్తాయి. చిన్న వచ్చాయండి. ఈ కోతులు అస్సలు బతకనివ్వట్లేదు. ఇదిగోండి చాలా వచ్చాయి. అసలు ఒక్కటైనా కొంచెం పెద్దగా వస్తుందేమో తిందాము అని చూస్తే ఒక్క కాయని ఉండనివ్వట్లేదండి. ఇదిగోండి చాలా వచ్చాయి పిందెలు. అండ్ ఇయర్ మా నిమ్మకాయ చెట్టుకి పెద్ద పెద్ద నిమ్మకాయలు వస్తున్నాయండి, మీకు కనపడుతోందా? ఈ ఇయరేనండి పెద్ద వస్తుంది. ప్రతి ఇయర్ అసలు చాలా చిన్న నిమ్మకాయలు వస్తాయి. ఇయర్ ఆషాఢ మాసానికి గోరింటాకు మిస్ అయిపోయామండి, కోయలేదు మేము. అందుకని పెద్దగా వచ్చేసింది చూసారా. మా ఇంట్లో నిమ్మకాయ చెట్టు గోరింటాకు చెట్టు వేరు చెట్లు ఉన్నా కానీ 2 కలిసిపోయాయి పైకి. అగోండి అది టేకు చెట్టు, మా స్థలంలో లేదు, వేరే వాళ్ళ స్థలంలో ఉంది. కానీ మాకైతే ఎంత నీడని ఇస్తుందో.
అసలు ఇంకో నెక్స్ట్ ఇక్కడ రూమ్ వేసేటప్పుడు ఏంటంటే మేమైతే ఈ రాళ్ళన్నీ తీసేసి ఇక్కడ మొక్కలు వేయడానికి ప్లాన్ చేస్తున్నామండి. ఇదంతా ఏరియా అంతా వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి మొక్కలు వేయచ్చు అని చెప్పేసి మేమైతే ఈ రాళ్ళన్నీ తీసేస్తున్నాము. అండ్ మల్లె చెట్టు తెలుసు కదా, రోజుకు ఒక మల్లె పువ్వు మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. ఏంటండి అది? తెల్లమందారమా? తెల్లమందానమా? ఆల్రెడీ అక్కడ ఉందిగా, పీకేసేయండి. ఇగోండి ఇది మారేడు చెట్టు, మేమేం వేయకుండానే వచ్చేసింది. లాస్ట్ ఇయర్ అయితే మేము తులసి చెట్టు నిలువెత్తున అదే ఎండిపోయిందండి, మేమేం చేయకపోయినా. చాలా బాధ అనిపించింది. కానీ ఈ ఇయర్ కార్తీక మాసానికి చాలా పెద్ద దానంతకు అదే వచ్చింది. అదిగోండి అక్కడ కూడా. కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే మేమైతే చెట్లన్నీ పీకేస్తున్నాం కదా, అదే కొంచెం బాధగా అనిపిస్తుంది. మీకు కరివేపిస్తా అండి, మేము వేయకపోయినా ఎన్ని కరివేపాకు మొక్కలు వచ్చినాయో. ఇగోండి అంతా కరివేపాకే. ఇక ఇదంతా ఇక్కడ ఉంది కదా, నాకు తెలిసి పువ్వు వచ్చి దాని కాయలో ఏవో వచ్చి ఇక్కడ పడుంటాయి. అందుకని చెప్పేసి అదిగోండి మేమైతే, మీకు గుర్తుందా ఆ ప్లాంట్ అయితే మేము కొత్తగూడెంలో తీసుకున్నామని చెప్పాము, అది కూడా పిచ్చి మొక్కలతో కలిసిపోయింది. ఇక్కడ పిచ్చి మొక్కలు పీకేటప్పుడు జాగ్రత్తగా తీయాలండి. మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆల్రెడీ తెల్లమందారం ఉంది కదండి, అది తెచ్చి అక్కడ వేద్దాం ఒకటి. ఇదిగోండి మాకైతే వాన పడుతుంది, మేమైతే అదే కోరుకున్నాం దేవుడు. ఎందుకంటే ఇవాళ కదా ఫ్రెష్గా మొక్కలు వేసాము, అందుకని చెప్పేసి వాన పడితే తొందరగా నించుంటుంది, ఐ మీన్ బతుకుతుంది మొక్క అని చెప్పి మేమైతే దేవుడిని ప్రే చేసేసరికల్లా మాకైతే వాన పడుతుంది. ఎలా ఉందండి మీ ఫీలింగ్? గుండె వెళ్ళిపోతున్నాడు మా బాబు. అసలు చాలా బాగుంది. కానీ ఒక మైనస్ ఏంటంటే వెనక మొక్కలు పీకాం కదా, మళ్ళీ వాన వల్ల వస్తాయేమో అని చెప్పేసి అదొక్కటే కొంచెం బాధ. చూపిస్తాను ఆగండి మీకు. ఇదిగోండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాయో మొక్కలైతే. ఒక్క వాన పడేసరికల్లా దేవుడి దయ వల్ల మొక్కలన్నీ నుంచి ఉంటే బతికితే హ్యాపీగా ఉంటుంది. సరే గాయస్, మరి బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం. బాయ్, టేక్ కేర్.